మేడం 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 గారు లేనట్టున్నారే. వినోద్ వినోద్ ఏం చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నా కిచెన్ లోకి వచ్చిన కిచెన్ వాడుకుంటావు? ఏమైందంటే నా రూమ్ లో వాటర్ రావట్లేదు మేడం. ట్యాంక్ లో వాటర్ అన్న అయిపోయాయి. అయితే నీ రూమ్ లో వాటర్ అయిపోతే నా కిచెన్ వాడుకుంటావా? తాగటానికి వాటర్ కూడా లేదామమ్మా. వాటర్ రావట్లేదు. బాక్స్ కడుక్కుని కొద్దిగా వాటర్ తాగుదాం అనుకున్నా. అంటే ఇదే మీ అత్తారిల్లు అనుకున్నావా? సరే సరే ఇంట్లోకి వచ్చి పని చేసుకుంటున్నావు. ఏదైనా దొంగతనం జరిగితే? దొంగతనమా? మేమెందుకు దొంగతనం చేస్తామమ్మా? నేనేం పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. సెక్యూరిటీ గార్డ్ అని చెప్పొచ్చావు, ఇప్పుడు సరే సరే ఇంట్లోకి వచ్చావు. రేపు సామాన్లు దొంగతనం చేసి వెళ్ళిపోతావు అంతేగా? నీ హద్దు ఎంతో నువ్వు అంతలోనే ఉండు. నీలాంటి లేబర్ వాళ్ళు నా గుమ్మం బయటే ఉండాలి. ఏమైనా కావాలంటే నన్ను పిలిచి అడుగు. గేటు దగ్గరుండి డ్యూటీ చేయి. ఇంకోసారి ఇంట్లోకి వచ్చావనుకో నీ ఉద్యోగం కూడా ఉండదు. పో ఇక్కడి నుంచి, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే బావగారు ఫోన్ చేస్తున్నట్టున్నారే. హలో మరదల్ స్రవంతి, ఎలా ఉన్నారు? బావగారు బావున్నాను. ఏంటి సంగతులు చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏం చేస్తున్నారు బావగారు? ఏం చేస్తాను, నిన్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాను. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా ఫోన్ చేయడమే. అంటే ఓన్లీ గుర్తు చేసుకుంటున్నావా? కలవడానికి ఎప్పుడు వస్తావు బావా? నువ్వు టైం ఇవ్వలే గానీ రోజు వస్తాను. రేపొద్దున ఏమన్నా టైం ఇస్తావా? సరే. అక్కెలా ఉంది బావా? అక్కకేం బానే ఉంది. నిన్నెప్పుడు కలవాలో చెప్పు. ఈరోజు ఫ్రీగా ఉన్నావా? ఈరోజు నేను ఫ్రీనే. సరే, నేను సెక్యూరిటీ గార్డ్ని పంపిస్తాను. సాయంత్రం 5 గంటలకు వచ్చేసేయ్. అలాగే డార్లింగ్, షార్ప్గా 5 o'clock కల్లా నీ దగ్గర ఉంటా పక్కా. డోంట్ వరీ బావా, సాయంత్రం 5 గంటలకు వచ్చేసేయ్. మనం రెచ్చిపోదాం. ఉంటా మరి. ఏంట్రా వినోద్, అలా దిగాలుగా ఉన్నావు? ఏం చెప్పను బాబాయ్, ఈ పెద్దోళ్ళకి మన పేదోళ్ళంటే ఎప్పుడూ లోకువే. ఏమైందిరా ఇప్పుడు? మన రూమ్ లో వాటర్ రావట్లేదా? ఆ. ఇందాడ క్యారేజ్ గడుగుద్దామని వాళ్ళ కిచెన్ లోకి వెళ్తే నీలాంటి లేబర్ వాళ్ళు ఇళ్లలో దొంగతనం చేయటానికి వస్తారని చెప్పి తిట్టింది బాబాయ్. అయ్యో, దానికి చాలా పొగర్రా. మొగుణ్ణి పిచ్చోని చేసి ఆడిస్తుందిరా. వాడేమో క్యాంపులని చెప్పి సంవత్సరాలు బట్టి ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటాడు. ఇదేమో క్లబ్బులు షికార్లని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ మామూలేరా. మనమే విని విన్నట్టు పట్టించుకోకుండా ఉంటే మన పని హాయిగా ఉంటుంది. జీతం తీసుకోవటమే మన పని. మనకు కూడా చీము నెత్తురు ఉన్నాయి బాబాయ్. వాళ్ళంటే పడాలా? వాళ్ళకుంటే 10 సార్లు తినమను. ఇక్కడ ఎవరు పడరు. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అరే వినోద్, దాన్ని చూస్తే నాకు చిరాకేరా. కానీ ఏం చేయమంటావు? చెప్తాముండరా. ఏం చేస్తాం? మానేస్తే ఇంత శాలరీ వచ్చే జాబ్ కూడా మనకు దొరకదురా. దానికి దేవుడే బుద్ధి చెప్పాలి. దేవుడు కాదు బాబాయ్, దానికి నేనే తెలిసేలా చేస్తాను. ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఎవ్రీ డాగ్ ఈజ్ ఏ డే. సరేరా, నేను వెళ్తాను. అది చూసిందనుకో నోరేసుకుని పడింది. సరే, జాగ్రత్త. వినోద్, వినోద్, ఏమైంది వీడికి? ఎప్పుడు ఫోన్లో మునిగి తేలుతుంటాడు వీడు. మనిషి పిలిచినా పట్టించుకోడు. వినోద్. అమ్మగారు చెప్పండి మేడం. ఎప్పటి నుంచి నేను పిలుస్తున్నాను వినపడట్లేదా? చెవిటి మొద్ద. ఫోను సెక్యూరిటీ జాబ్ చేయడానికి వచ్చావా లేక సినిమా చూడడానికి వచ్చావా? అమ్మగారు, మీరు నన్ను పిలిచారా? లేదు, పాట పాడా. నీకు వినిపించలేదా? లేదంటే పిలిచానని రికార్డ్ చేసి నీకు చూపించాలా? మేడం, నేను ఫోన్ చూస్తూ ఉన్నాను, అందుకే మీ మాట వినపడలేదమ్మా. నువ్వు ఇక్కడికి ఫోన్ చూడడానికి వచ్చావా లేక పని చేయడానికి వచ్చావా? ఇలాంటోని పనిలో పెట్టుకోవడానికి నా మొగుడికి బుద్ధి ఉండాలి. లేదు మేడం, ఖాళీగా కూర్చున్నా కదా, అందుకే ఫోన్ చూస్తున్నా. నీ జాబు కూర్చొని చూడడమే. అంటే అది ఖాళీగా ఉండడం కాదు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని చూస్తూ ఉండాలి. ఫోన్ చూడడం కాదు. దానికేగా నీకు డబ్బులు ఇచ్చేది. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. మరి ఈ రోజు ఎందుకు చేసినట్టు? దొరికితే దొంగ, దొరకకపోతే దొరానా? ఇప్పుడు చూసాను కాబట్టి ఇంకెప్పుడు చేయనని చెప్తున్నావు. అదే చూడకపోతే నీ పని నీదేగా. అసలు నువ్వే ఒక సెక్యూరిటీవి, మళ్ళీ నిన్ను చూడడానికి ఇంకో సెక్యూరిటీకి ఎవరైనా చూసి పెట్టాలా? లేదు మేడం, నిజంగా ఈ రోజే చూశాను. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంకిది ఎప్పుడు రిపీట్ అవ్వదు.
సరే, ఈ డబ్బులు తీసుకెళ్లి టొమాటోలు ఉల్లిపాయలు తీసుకురా. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మన సందు చివర ఒక షాప్ ఉంది మేడం, అక్కడి నుంచి తీసుకొస్తా. కాదు, కొత్తగా రైతు బజార్ ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్ళి తీసుకునిరా. అదే, అది చాలా దూరం కదా మేడం, వెళ్ళడాకే 2 గంటలు పట్టిద్ది. వెళ్ళు. నువ్వు చేసే పనేమైనా ఉందా? ఫోన్ చూడడమేగా. నువ్వు తొందరగా రాకపోతే కొంపలే మునిగిపోవి. ఇక్కడ నిదానంగా వెళ్ళి నిదానంగా తీసుకురా. అలాగే మేడం. ఇంట్లో ఎవరూ లేరుగా? అరే, ఇంట్లో ఎవరూ లేరు, ఎందుకంత టెన్షన్ పడతావు? వాచ్మెన్ ఉన్నాడు, వాడిని కూరగాయలకని బయటకు పంపించాను. అక్కడికి వెళ్ళి రావడానికి 4 గంటల టైం పడుతుంది. కానీ నాకెవరు చూస్తున్నట్టు అనిపిస్తుంది స్రవంతి. ఎవరూ లేరు. నీకు ఇవాళ మూడ్ లేనట్టుంది, నీ ఫోకస్ నా మీద లేనట్టుంది. అయినా ఇంతకు ముందు నీ దగ్గర ఉన్న స్టామినా ఇప్పుడు లేదు. ఇంకెవరైనా చూసుకున్నావా ఏంటి? డార్లింగ్, నాకు ఎంతో సుఖాన్నిస్తున్నావు. నీలాంటి దాన్ని వదిలిపెట్టి వేరే దాన్ని చూసుకుంటానా? నీలాగా అందమైన సుఖాన్ని ఇచ్చే ఆడవాళ్ళు ఎవ్వరు దొరకరు నాకు. నా ఫోకస్ మొత్తం నీ మీదే, అందుకే ఇంతలా ప్రేమిస్తున్నాను. ఇక వాచ్మెన్ కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. మేడం గారు, అందుకే ఇంతలా ప్రేమిస్తున్నాను. ఏంటి మాటలు పడతానాయి? మేడం గారు, ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా, మేడం ఈ పనిలో బిజీగా ఉందా? మేడం యాక్షన్ చేస్తుంది, అయితే నేను కెమెరా తీస్తాను, వీడియో తీసి సార్కు పంపిస్తాను. అందుకేనా నన్ను టమాటాలు ఉల్లిపాయలు తీసుకురమ్మంది. అసలు ఇంట్లో టమాటాలు ఉల్లిపాయలు ఉంటే నన్ను తీసుకురమ్మన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈ వినోద్ గాడంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా. చాలా రోజుల తర్వాత నేను కలిసా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎంజాయ్ చేయడం కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. చూపిస్తా, ఇప్పుడు ఈ వినోద్ గాడంటే ఏంటో చూపిస్తా. లేవండి మేడం, పొద్దునైంది, లేవండి మేడం, పొద్దునైంది, లేవండి మేడం, లేవండి. సరే, నేను వెళ్తాను. అరే, నీకు చెప్పడం మర్చిపోయాను, 1 వీక్ ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ వస్తాను నీ దగ్గరికి. నువ్వు బిజినెస్ పని అని చెప్పి ఇప్పుడు టైం లేదంటావు. సరే, నేను బయటకు వెళ్తాను, నేను బిజీగా ఉంటాను. అరే, నీకు తెలుసు కదా, బిజినెస్ మీటింగ్ తప్పనిసరి, నేను వెళ్ళాలి. ఎప్పటి వరకు వస్తావు? 1 వారంలోగా వస్తానని చెప్పాను కదా. అవును, వారం రోజులను 1 రోజు అన్నట్టు చెప్తున్నావు. నేను ఎలా ఉండాలి? అరే, నిన్నేమైనా పెళ్లి చేసుకున్నానా అంటి పెట్టుకుని తిరగడానికి? నీ మొగుడున్నాడుగా. అరే, వాడి దగ్గర విషయం ఉంటే నీ దగ్గర పడేయడం ఎందుకు? ఆడికి ఆడదంటే ఎప్పుడూ అలిసే. అరే శ్రవంతి, వారం అని చెప్పాను, వారం కూడా ఉండకపోవచ్చు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ దగ్గరకు వచ్చేస్తా. నాకు మాత్రం నిన్ను చూడాలని ఉన్నదా? దగ్గర ఉన్నంత వరకే ఈ మాటలు, దూరం వెళ్ళాక నేను గుర్తొస్తానా? అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడున్నా నువ్వే నాకు గుర్తుకొస్తావు. నాకు నిద్ర కూడా పట్టదు. నిజంగా తొందరగా వస్తావా? పని అయిన వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తా. వెళ్తాను, బాయ్. బాయ్. వినోద్, నువ్వా? ఏం చేస్తున్నావు? అవును, నీ వినోద్నే. నీ అందాన్ని తనివి తీరా చూస్తున్నాను. నా వినోద్వా? ఏం మాట్లాడుతున్నావు? బయటకు నడు ముందు. అవును, నీ మనిషినే కదా, బయట ఉన్నా ఏంటి? ఎందుకంత భయపడుతున్నావు? రా. ఎంత ధైర్యం నీకు నన్ను పట్టుకోవడానికి? అబ్బా,
నువ్వు కొట్టినా కూడా ఎంత సమ్మగా ఉంది. నీ చెయ్యి ఎంత బాగుంది. ఏ వినోద్, ఏంటి తాగొచ్చావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ముందు బయటకెళ్ళు, లేకపోతే నేను పోలీసుని పిలుస్తాను. ఆ, పోలీసులు పిలుస్తావా? రమ్మను, వాళ్ళు కూడా చూస్తారు నీ సినిమాని. సినిమా? ఏం సినిమా? అయ్యో, నువ్వేమో యాక్టింగ్ చేసే మూడ్లో మంచి బిజీలో ఉన్నావు, అక్కడేమో రొమాన్స్ మంచి పీకులో ఉంది. ఇంత మంచి సీన్ మళ్ళా దొరకదని చెప్పి నేను కెమెరా తీసి రికార్డ్ చేశా. నేనే నీ వీడియో తీసా, అందుకే ఈ సినిమా ఫుల్ రైట్స్ నా సొంతమైనవి. చూస్తావా నా సినిమా? చూడు చూడు చూడు, భలే కొట్టదు మన సినిమా. ఆహా, అబ్బబ్బబ్బబ్బా, ఏం సినిమా రా బాబు. చూడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అదే ఈ వీడియో నువ్వు ఎలా తీసావు? ఆహా, అది కాదు, నా వీడియో కాదు, నా వీడియో కాదు. అవునా? ఇది సార్కి పంపించి నువ్వో కాదో తెలుసుకుంటా. వద్దు, సార్కి పంపించొద్దు. ఈ వీడియో డిలీట్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, అది నేను ఇస్తాను. ముందు ఈ వీడియో డిలీట్ చేయి. ఎంత డబ్బులు కావాలో చెప్పు. 10,000, 20,000, 50,000. ముందే వీడియో డిలీట్ చేయి. సరే ఉండు, నేను డబ్బులు తీసుకొస్తాను. ఆగు, నాకు డబ్బులొద్దు మేడం. ఈ వీడియోలో మీ బావతో నువ్వెలా చేశావో అలాగే నాతో చేయండి. అరే, నీ మైండ్ ఏమైనా చెడిందా? నీతో ఆ పని చేయడం ఏంట్రా? మేడం, ఏం తప్పులేదు, ఎవరితో చేసినా అదే పని. నిదానంగా ఆలోచించండి. ఈ వీడియో గనక సార్ దగ్గర వరకు వెళ్ళిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మీ బావ నీతో ఉండడు, నీ కాపురం కూలిపోయిద్ది. ఆలోచించు, అది చాలా కష్టం. అదే కొద్దిసేపు నాతో సుఖపడ్డావనుకో, నీ లైఫ్ అంతా హ్యాపీ. సుఖపడదామా? చెప్పు. నువ్వు ఒప్పుకోవు కదా? నేను ఈ వీడియో పంపిస్తాలే. వద్దు, నువ్వు అలా చెప్తే నేను అలా వింటాను. ఈ వీడియో పంపించొద్దు. నా బంగారం, నేను చెప్పినట్టు చేస్తావు కదా? నీకు ఇష్టమే కదా? నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటాను. ఇప్పుడు వచ్చో నా దారిలోకి. నీలాంటి దాన్ని అనుభవిస్తే ఆ మజానే వేరు. రా, ఇద్దరం రెచ్చిపోదాం. అబ్బా, ఎంత సుఖాన్నిచ్చావు. రేపు మళ్ళా వస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇంటి పని, బయట డ్యూటీ పని అన్నీ చేస్తాను. రాత్రి బెడ్రూమ్లో నీ డ్యూటీ చేస్తాను. ఏమైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, ఈ వీడియో ఎక్కడికి పంపిస్తానో నాకే తెలవదు. నీ మొగుడికి ఒక్కడికే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లోనూ పంపిస్తా. అర్థమైందా? సరే, నేను రేపు వస్తా. ఇలాగే ప్రేమిస్తూ ఉండు. బాయ్ డార్లింగ్. హలో బావా. శ్రవంతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అదే మన వాచ్మెన్ ఉన్నాడు కదా, ఎలా రికార్డ్ చేశాడో తెలియదు కానీ మన వీడియో రికార్డ్ చేశాడు. ఏంటి? అవునా? అవును, ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. రాత్రి ఎన్నోసార్లు నన్ను మళ్ళీ రోజు ఉండాలంటున్నాడు. లేదంటే ఆ వీడియో నా మొగుడికి పంపిస్తానంటున్నాడు. అవునా? వాడికి ఎంత ధైర్యం! నేను వాడిని వదలను. వాణ్ణేమనొద్దు బావా. వాణ్ణేమైనా అంటే వాడు ఆ వీడియోని నా మొగుడికి పంపిస్తాడు. నీకు తెలుసు కదా, ఆయనకు తెలిస్తే ఏమవుతుందో. నా జీవితం నాశనం అయిపోతుంది. శ్రవంతి, ఎవరి జీవితాలు నాశనమైనా లేదు, నేనున్నాక. నేను వచ్చేంత వరకు ఓపిక పట్టు. నువ్వు ఇంకా రావడానికి వారం రోజులు పడుతుంది కదా బావా. వాడు ప్రతిరోజు ఉండాలంటున్నాడు వాడితోటి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రవంతి, నువ్వు బాధపడద్దు.
రేపు నేను బయలుదేరుతాను. మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. నేను వచ్చేంత వరకు ఓపిక పట్టు. ఉంటాను. బాయ్. బాయ్. హాయ్ డార్లింగ్, నేను వస్తానని రెడీగా ఉన్నావన్నమాట. అదేంటి నిన్న ఉన్న స్మెల్ ఈరోజు రావట్లేదు? నీ బావొస్తే కొట్టుకుంటావు, నేనొస్తే కొట్టుకోవా? నీకు కావాల్సింది నా శరీరమే కదా, రా అనుభవించు. నీలాంటి దాన్ని అనుభవించటానికి నాకు మూడు కూడా రావట్లేదు. అసలు నువ్వు దృష్టిలో నువ్వు మనిషివే కాదు. సాటి మనిషిని మనిషిగా చూడలేని దానివి, పశువుతో సమానం. ఆ రోజు నీళ్ళు తాగటాకొస్తే సాటి మనిషిని చూడకుండా నన్ను లేబర్ అని తిడతావా? అందుకే నీకు బుద్ధి రావాలని ఈ పని చేశాను. నువ్వు నీళ్ళే తాగొద్దన్నావు, కానీ ఈరోజు నీ శరీరం మొత్తం తాకాను. ఇంతకంటే ఒక ఆడదానికి జరగాల్సిన అవమానం ఏమీ లేదు. ఇప్పటికైనా మారు, మనిషిని మనిషిగా చూడు. అంతేగాని లేబర్ అని, దొంగలని మనిషిని చులకనగా చూస్తే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని ఇలా చేశా. గుడ్ బై.